హాయ్ అండి. ఇవాళ మీకు ఒక జోక్ లాంటిగా అనిపించేది ఒక సీరియస్ మ్యాటర్ చెప్తా. ఈ మధ్యకాలంలో పోలీసులను ఎవరు తప్పు పట్టట్లేదు కానీ, దొంగలు పడి ఇల్లు ఏమైనా దోచుకెళ్ళిపోయినా, అక్కడ ఏదన్నా మర్డర్ సీన్ జరిగినా, దయచేసి పోలీసులకు చెప్పేది ఏంటి అంటే, మొన్న మనం దువ్వాడలో ఒక హత్య జరిగింది. ఆవిడని ఆయన్ని చంపేస్తే లాస్ట్కి ఏం చెప్పారు అంటే, ఆవిడకి మనవాళ్ళు మనవరాళ్ళు కూతుర్లు అల్లుళ్ళు అందరూ కోడళ్ళు కొడుకులు అందరూ ఉన్న ఫ్యామిలీలో ఉన్న పెద్దావిడిని 65 ఏళ్ళ ఆవిడని చంపిన వాడికిను ఈవిడికి అక్రమ సంబంధం ఉంది, అందుకని చెప్పే ఇద్దరికి తేడాలు వచ్చి చంపేశాడు అని చెప్తుంది. ఆవిడకి 65. ఆ వార్త ఇప్పటివరకు ప్రపంచంలో కానీ ఇంటి పక్క వాళ్ళకి కానీ ఇంటి ఎదురుకుండా వాళ్ళకి కానీ తెలుసో తెలియదో తెలియదు కానీ, పోలీసులు దయచేసి ఇలాంటి వార్తలు తెలిసినా కొంచెం అట్టిపెట్టి చచ్చిపోయాడు, దొంగతనం వచ్చాడు, నేరం చేశాడు, చంపేయడం నేరం, లోపలేయండి, శిక్ష వేయండి, అయిపోయింది. తర్వాత వాళ్ళ కుటుంబాలు ఏంటి అనేది కూడా ఆలోచించాలి కొంచెం పోలీసులు విజ్ఞతతో. ఇప్పుడు సమాజానికి వెనకాలన్న నేరస్తులు మొహాలు కనపడకూడదని ఎలా ముసుగులేస్తున్నారో, ఇలాంటివి నిజంగా కనుక జరిగితే కొంచెం వాళ్ళ ఇంటి పరువుకి వాళ్ళ ఇంటి కుటుంబానికి కోడళ్ళు కొడుకుళ్ళు అల్లుళ్ళు వచ్చిన తర్వాత ఇలాంటి పద్ధతులు మనం చెప్పచ్చ లేదో కూడా ఆలోచించండి. ఇప్పుడు ఎవడైనా దొంగతనానికి వస్తున్నాడంటే ముందే ఇల్లు ఖాళీ చేసి బయటికి పోండి. బాబు నీవేం సర్దుకుండో సర్దుకోరా బాబు, నువ్వు చంపేసి వెళ్ళిన తర్వాత మా మీద ఎట్లాంటి అభియోగాలు వస్తాయో తెలియట్లేదు, దయచేసి నువ్వు వెళ్ళిపోరా నాయన అని చెప్పండి. అర్థమైందా? లేకపోతే ఇలాంటి నిందలు పడాల్సి వస్తుంది.